హాయ్ అండి. ఈరోజు మేము మరో హెల్తీ రెసిపీ చూపించడానికి మేము ముందుకొచ్చామండి. పోషకాలతో నిండిన అలాగే ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పల్లీలు, అటుకులు, నువ్వులు మరియు బెల్లంతో టేస్టీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా అన్నీ ఒకే కప్పు కొలతతో తీసుకుంటే రెసిపీ పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ముందుగా ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు అటుకులు, 2 కప్పుల నువ్వులు, 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు 1½ కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ముందుగా కళాయి వేడి చేసి, అందులో అటుకులు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే పల్లీలు వేయించి తీసుకోవాలి. తర్వాత నువ్వులు కూడా వేసి, నువ్వులు చిటపటమనే వరకు వేయించాలి. అలాగే 2 స్పూన్లు గుమ్మడి గింజలను వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు ముందుగా పల్లీల పొట్టు తీసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత నువ్వులు, అటుకులు కూడా విడివిడిగా గ్రైండ్ చేయాలి. నువ్వులు గ్రైండ్ చేసేటప్పుడు కొన్ని నువ్వులు పక్కన ఉంచుకోవాలి. వాటిని విడిగా లడ్డూ చేసేటప్పుడు కలపాలి. ఇప్పుడు కళాయిలో 2 కప్పుల బెల్లము, అరకప్పు నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు మరిగించాలి. ఎటువంటి పాకం రానవసరం లేదు. బెల్లం కరిగి మరుగుతున్నప్పుడు మనం తయారు చేసిన పొడులన్నీ వేసి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. దగ్గర పడినాక ఒక స్పూను నెయ్యి, ఇంకా గుమ్మడి గింజలు వేసి కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక లడ్డూ చేసుకోవాలి. అంతే, హెల్తీ అండ్ టేస్టీ పల్లి నువ్వుల లడ్డు రెడీ. ఇలా హెల్తీ రెసిపీ అనేది మీ ఇంట్లో కూడా మీరు చేసుకొని పిల్లలకి పెట్టండి. ప్రతిరోజు కూడా పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని మన పిల్లలకి అందించినట్లయితే హ్యూమినిటీ పవర్ పెరుగుతుంది. వాళ్ళు చక్కగా ఆడుకోగలుగుతారు, బలంగా ఉండగలుగుతారు. చాలా అంటే చాలా ఉపయోగపడుతుందనమాట. ఫస్ట్ ఏంటంటే మనం బయట ఉన్నటువంటి ఫుడ్‌ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వీటిలో ఏంటి రసాయనాలు, కలర్స్ ఇయన్నీ కలుపుతూ ఉన్నారనమాట. ఇప్పుడు మనం బయట లేస్ ప్యాకెట్లు కొన్నట్లయితే వాటిలో ఏంటంటే 6 నెలల్లో, 7 నెలల్లో ఇవి నిలవ ఉండడానికి మినిమమ్ కెమికల్స్ అనేవి కలుపుతారు. మనం ఏంటంటే మనం తయారు చేసుకునే దాంట్లో అటువంటివి ఏమి ఉండవు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హోమ్‌లో హోమ్ రెసిపీని తయారు చేసుకొని పిల్లలకి ఇస్తే మంచిది. ఇప్పుడు ప్రెజెంట్ వర్షాకాలం అవుతుంది కాబట్టి ఎక్కువగా వైరల్ ఫ్లేవర్‌లు, ఫ్లూ జ్వరాలు ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. కాబట్టి నీటిని మరిగించి తాగాలి. మినిమమ్ 3 నిమిషాల పాటు నీటిని మరిగించాలి. జలుబులు, దగ్గులు ఇవి ఉంటున్నాయి కాబట్టి మనకేంటంటే నీళ్ళల్లో మనకి వేపాకులు గాని సంథింగ్ ఈ విధమైనటువంటి వేసి పిల్లలకి పట్టించినట్లయితే జలుబులు, దగ్గులనేవి తగ్గుతాయి. అదే విధంగా పిల్లలేంటంటే స్కూల్ నుంచి రాంగానే మనకి ఆకలి, ఆకలి అని కంపల్సరీ. అప్పుడప్పుడు మనం ఏమి చేసి పెట్టలేం కాబట్టి, మనకి ఇంట్లో ఖాళీ ఉన్న సమయాల్లో ఏదైనా ఇటువంటి హెల్తీ రెసిపీలనేవి రోజుకొక ఐటెమ్ రెడీ చేసుకొని పెట్టుకున్నట్లయితే, మనం ఏంటంటే ఖర్చుతో కూడా మనం బయట తీసుకొచ్చినా సరే అమౌంట్ అనేది ఎక్కువవుతుంది. మనకున్న తక్కువ బడ్జెట్‌లోనే మనం తయారు చేసుకుంటూ మనకి స్టోరేజ్ చేసుకోవచ్చండి. అలాగే మన లడ్డూలు, మన సున్నుండలు గాని, ఈ విధంగా హెల్తీయే అనమాట అన్నీ. పల్లీలు, పల్లి ఉండలు, పప్పు ఉండలు అంటారు కదా! అలాగ అన్నీ చేసి పెట్టండి. ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.